ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈస్ ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ప్రారంభానికి చర్యలు చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏపీఎస్ఎంఈఎక్స్ స్థాపన కోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా సమ్మతి తెలిపింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏపీఎస్ఎంఈఎక్స్ రూపకల్పన, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయం వంటి అంశాలు నిర్వహించి అమలు విధానానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి సంబంధిత అధికారులు ఆమోదానికి సమర్పించింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్ఎంఈల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణం అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఈ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. మైక్రో, మీడియం ఇవన్నీ కూడా. మీడియం దాదాపు 984 యూనిట్లు ఉంటే దాంట్లో కేవలం 3 మాత్రమే ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ లిస్టింగ్ అయినాయి. ఈ ఇండస్ట్రీస్ లిస్టింగ్ అయితే గనక పెట్టుబడులు ప్రజల నుంచి స్వీకరించడానికి కానివ్వండి, వాటి స్థాయి ఎలివేట్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ దురదృష్టం ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ఈ ఎంట్రీ రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14 to 18% ఉంటుంది ఫీజు. 1.5 to 2 crores, 2.2 crores. ఇది 10 నుంచి 15 కోట్ల ఈక్విటీ ఐపీఓస్ కోసం ఫీజే 1.5 to 2.2 crores ఉంటుంది. అదే 100 కోట్లు లేకపోతే 50 కోట్లు అటువంటి ఇండస్ట్రీస్కి పెద్ద భారం కాదని, కానీ ఈ మీడియం స్కేల్ ఎంఎస్ఎంఈస్కి చాలా ఆర్థిక భారం అవుతుంది. దీనికోసం అని చెప్పేసి అంటే అది ఖర్చు, మన ఇన్వెస్ట్మెంట్లో 10 to 14% ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ 0.75 crores ఫీజుతో ఈ ఎక్స్చేంజ్ని ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ కూడా వెళ్ళి, పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళి పబ్లిక్ నుంచి వారి ఈక్విటీని సేకరించడానికి ఈ ఎంఎస్ఎంఈస్కి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయటంలో ఇంకొక ఆలోచన ఏమిటంటే, మామూలుగా మర్చెంట్ బ్యాంకర్స్ ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నియమ నిబంధనలోనే ఒక క్యాప్డ్, అంటే ఒక లిమిట్, ఇంతవరకే మీరు ఛార్జ్ చేయాలి అనే నిబంధనలతో వారికి ఈ మర్చెంట్ బ్యాంకర్స్ని అందుబాటులోకి తీసుకురావడం కానీ, తర్వాత ఈ ఐపీఓస్కి వెళ్ళేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్తగా ప్రారంభించిన ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్కి వాటి మీద అవగాహన తక్కువ ఉండి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి కానీ తప్పుదో పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో ఆ పర్మిషన్ సాధించడంలో కానివ్వండి, లేకపోతే రెగ్యులేషన్ని ఫాలో కావడంలో కానివ్వండి హ్యాండ్ హోల్డ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎస్ఎంఈఎక్స్ ద్వారా చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ఏంటంటే ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేసి, ఇప్పుడు మనకి ఫార్మా క్లస్టర్ ఉంది, లేకపోతే టెక్స్టైల్ క్లస్టర్, ఇటువంటి క్లస్టర్స్ని కూడా ఏర్పాటు చేసి దాంట్లో వీళ్ళకి అవకాశం కల్పించడానికి ఉపయోగపడుతుంది. అన్ని విధాలకు కూడా ఇవి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ని సంపాదించుకోవడానికి, ఇంకా ఎక్కువగా యాక్సెస్, అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి ఎక్కువ మందికి యాక్సెస్ లభించడానికి దీని ద్వారా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీని నియమ నిబంధనలు నియమించడానికి ఈ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పేసి మనం చేస్తాం. కర్నూలు జిల్లా ఓరకల్ మండలంలో గుత్తపాడులో 47.65 ఎకరాల భూమిని కేటాయించేందుకు, అలాగే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4O-2429 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది ఎవరికి? గ్రిడన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 3 గీగావాట్ సామర్థ్యంతో సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ఇన్వెస్ట్మెంటు 3,149.5 కోట్ల పెట్టుబడితో 320 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చినపందూరు గ్రామంలో
ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న టైర్ తయారీ సౌకర్యాన్ని ఫేజ్ 4 విస్తరించడానికి అపోలో టైర్స్ లిమిటెడ్. అపోలో టైర్స్ మనందరికీ తెలిసిందే, చాలా ఎప్పటి నుంచో చాలా హిస్టరీ ఉన్న మంచి సంస్థ. టైర్ రంగంలో ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అపోలో టైర్స్ లిమిటెడ్ మన రాష్ట్రంలో దాదాపు 6,100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, దాని ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా వాళ్ళు ఉన్న ఫెసిలిటీస్ని విస్తరణ చేయడానికి ఏదైతే ప్రతిపాదన దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ అపోలో టైర్స్ వాళ్ళని చాలా వేధింపులకి గురి చేశారు. దాదాపు కార్యకలాపాలను మూసేయాలి అనే ఆలోచనలో ఉన్న అపోలో టైర్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక మంచి పాలసీస్ ద్వారా అట్రాక్ట్ అయ్యి మరి ఈ కూటమి ప్రభుత్వం మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మళ్ళీ 6,100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని చెప్పేసి తెలియజేస్తాను. ఇఫ్కో కిసాన్ సెజ్లో గ్రీన్ఫీల్డ్ ఎంజైమ్ తయారీ సౌకర్యాన్ని స్థాపించేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఎస్ఐపిపి సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 3,153 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు సుమారు 172 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. తిరుపతి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కర్మాగారం స్థాపించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ బ్రాండ్ విలువను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పరిశీలన జరిగింది. 2,508 కోట్ల పెట్టుబడి మరియు 3,000 మంది ఉద్యోగాల కల్పన సామర్థ్యం. రాయల్ ఎన్ఫీల్డ్ తెలియని వాళ్ళు లేరు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాకుండా రాయల్గా కాబోతుంది అనేది ఈ మధ్య కూడా పేపర్లో చూసాం. మరి ఈ ఇన్వెస్ట్మెంట్స్తో రాయలసీమ ఈ మోటార్ సైకిల్ ఇండస్ట్రీ సెక్టర్లో రాయలసీమకు ఒక ప్రత్యేక స్థానం కూడా కల్పించబడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పల్నాడు జిల్లా దాచేపల్లి పెడగర్లపాడు మరియు కాసనపల్లి గ్రామాల్లో వేస్ట్ హీట్ ఆధారిత పవర్ జనరేషన్ సహా ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ విస్తరణకు చెట్నాడ్ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. 1,340 కోట్ల పెట్టుబడి, 360 మంది ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈ యూనిట్కి ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ పొందే గడువును 6 నెలలు పొడిగించడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కేటగిరీ 1 ప్రాజెక్టు పాలసీ నోటిఫికేషన్ తేదీ నుండి 24 నెలల్లో, కేటగిరీ 2 కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులు 30 నెలల్లో సిఎఫ్ఈ పొందాలి. అంటే మనం ఇంతకుముందు ఇచ్చిన ఎర్లీ బర్డ్ పాలసీలో ఏదైతే ముందు వస్తాయో, ఏ ప్రాజెక్ట్ అయితే ముందు స్థాపిస్తారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దానికి టైం లిమిట్ని మరి కేటగిరీ 1 ప్రాజెక్ట్కి 6 నెలలు, కేటగిరీ 2 కాంపౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్కి 30 నెలలు టైం లిమిట్ కేటాయించింది. ఆక్ సౌత్ ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ ఐటీసీ లిమిటెడ్ మరియు మెసెస్ హ్యాంగ్వో ఐస్ క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 3 కంపెనీలు ఏపీఐడిపి 4O కింద క్యాపిటల్ సబ్సిడీ మరియు అన్ని ఇతర ప్రోత్సాహకాలతో సహా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి ఎస్ఐబిపి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. నాన్ గ్రీన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు విషయంలో ఎస్ఐబిపి సిఫార్సుల మేరకు జీవోఎంఎస్ నెంబర్ 31 పరిశ్రమలు వాణిజ్య శాఖ తేదీ 27/2/2020 వరకు సవరణ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణల ప్రకారం అమలు సంస్థ మార్పు, దశల వారీ అమలు విధానం, అలాగే డీసీపీ నుండి 10 సంవత్సరాల పాటు యూనిట్కు ₹50 పవర్ టారిఫ్ రీయింబర్స్మెంట్ మొత్తం 134 కోట్ల పరిమితితో వోల్టేజ్ స్థాయితో సంబంధం లేకుండా వర్తించనున్నాయి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఐబిలో ప్రమోట్ చేసి యాక్సెప్ట్ చేశారు క్యాబినెట్, దానికి కొంత అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పికు అదనంగా 2,270.88 చదరపు మీటర్ల విస్తీర్ణానికి పొజిషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఎస్ఐబిబి సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎంఏయుడి శాఖ నుండి సెట్ బ్యాక్ మినహాయింపు లభించిన నేపథ్యంలో ఈ అదనపు విస్తీర్ణానికి సంబంధించి అదనపు భూమి ధర వసూలు చేయబడదని నిర్ణయించింది. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో సేల్ అగ్రిమెంట్లో ఉన్న పెరిగిన పరిహారం మరియు అదనపు ఛార్జీలకు సంబంధించి నిబంధనలు తొలగిస్తూ
సంస్థ బాధ్యత కేవలం సేల్ కన్సిడరేషన్ చెల్లింపుకే పరిమితమని స్పష్టత ఇచ్చింది. ఇథరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో భూమి సేకరణ ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే అభివృద్ధి ఛార్జీలు మరియు పెరిగిన పరిహార బాధ్యతను ఎకరాకు గరిష్టంగా 2 లక్షల వరకు పరిమితం చేయడానికి ఆమోదం తెలిపింది. అనంతపురం మరియు అన్నమయ్య జిల్లాల్లో 4 బ్రాయిలర్ బ్రీడర్ ఫామ్లు మరియు 1 హ్యాచరీ స్థాపనకు సంబంధించి స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్నేహ ఫార్మ్స్ అనేది ఈ హ్యాచరీస్లో చాలా పేరున్న కంపెనీ, పాలసీ కింద ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించేందుకు SIBB సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి పెట్టుబడి 277.94 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 435 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్లో PPP విధానంలో ఆపరేట్, మేనేజ్, డెవలప్ మోడల్ ద్వారా కన్సెషనర్ ఎంపిక కోసం ముసాయిదా RFPకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రీబిడ్ సమావేశంలో వచ్చిన సూచనలు మరియు విచారణల ఆధారంగా APADCLలోని టెక్నికల్ కమిటీకి RFP నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయడానికి అనుమతి ఇచ్చింది. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తుది ఆమోదం కోసం ప్రతిపాదనను మళ్ళీ మంత్రిమండలి ముందుకు తీసుకొస్తారు. దీంట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ కూడా పెట్టాలని చెప్పేసి నిబంధనలు పెడుతున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఉడాన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్ట్ కూడా, అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా దాంట్లో ఉడాన్ అప్రూవ్ చేసిన ఎయిర్పోర్ట్స్లో ఒకటి. మరొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే గూగుల్ సెంటర్ హబ్ లాగా తయారవుతూ ఉంది. దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో గూగుల్ సెంటర్స్ మన రాష్ట్రానికి వచ్చినాయి. డేటా సెంటర్స్, గూగుల్ సెంటర్ దాంట్లో ఒకటి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం జిల్లాలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్తో అనుసంధానంగా గిగాస్కేల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు 854.97 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు ప్రోత్సాహకాలను విస్తరించేందుకు SIBP సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలోని పోలిపల్లి, భోగాపురం ఈస్ట్ మరియు భోగాపురం వెస్ట్ గ్రామాల్లో ఈ డేటా సెంటర్ నెలకొల్పబడనుంది. భూమిని 25% రాయితీతో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ప్రధాన వాటాదారులు మరియు సంబంధిత ప్రభుత్వ విభాగాల సూచనలు, అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని SIBP సిఫార్సు చేసిన మేరకు ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రోత్సాహకాలు అందించడానికి కూడా మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. మొత్తం పెట్టుబడి 1,08,010 కోట్లు భారీ పెట్టుబడితో సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ కాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. నిర్మాణం, తయారీ మరియు IT సేవలు వంటి రంగాల్లో పరోక్ష ఉపాధి కూడా పెద్ద ఎత్తున కల్పించబడింది. మనకి దీని ద్వారా 1,08,000 కోట్ల ద్వారా మరి అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తాయి. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ టైంలోనే మనకి GST రూపంలో ఆదాయం కూడా లభిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ లాంటిది. డేటా సెంటర్స్ మన గూగుల్ వచ్చింది, ఇప్పుడు రిలయన్స్ వచ్చింది, ఇంకా సిఫీ అటువంటి సంస్థలు కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ సిటీలో అడ్వాన్స్డ్ ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్కు ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించేందుకు SIBP సిఫార్సు మేరకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును AP ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద పరిగణలోకి తీసుకుని పాలసీ మేరకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. 863 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 721 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. ఇంకా పరోక్షంగా అనేక వందల మందికి, అంతేకాకుండా స్మాల్ స్కేల్ యూనిట్స్ కూడా అనేక డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్, ఇంకా ఇంపోర్ట్స్ మీద లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి ఆధారపడుకోకుండా కంప్లీట్ ఎయిర్ కండిషన్ మన రాష్ట్రంలో తయారు కాబడుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. తిరుపతి జిల్లా ఇప్పటికే HVAC తయారీకి కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. పలు దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నెలకొల్పాయి. క్యారియర్ యూనిట్ చేరికతో భాగాల స్థానికీకరణ మరియు సమీకృత వ్యవస్థల అభివృద్ధి ద్వారా ఈ పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మన దేశంలో తయారయ్యే 80% ఎయిర్ కండిషనర్స్
మన రాష్ట్రంలో CCTలో తయారు కాబోతుంది. ఇది ఒక పెద్ద గర్వకారణం మన రాష్ట్రానికి కూడా అని చెప్పేసి మనం చేస్తాం. నేను కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పూర్తి ప్రభుత్వ యాజమాన్య పరిశోధన సంస్థ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ NSTL అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రత్యేక R&D సౌకర్యం స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రంలో స్వదేశీ క్వాంటమ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ QCFD అల్గారిథమ్స్తో పాటు హైబ్రిడ్ క్లాసికల్ క్వాంటమ్ వర్క్ఫ్లోల అభివృద్ధి, వ్యాలిడేషన్ మరియు టెస్టింగ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయని చెప్పేసి నిర్వహించడానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 5000 చదరపు అడుగుల ప్లగ్ అండ్ ప్లే కార్యాలయ స్థలం కేటాయింపును కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్వాంటమ్ వ్యాలీ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయించబడుతుంది. ఇప్పుడు మన దేశ రక్షణలో కూడా మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా సాధించబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. నేవీకి సంబంధించిన అనేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు ఈ క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏదైతే 5000 చదరపు అడుగులు ఈ నేషనల్ నావల్ NSTLకి కేటాయిస్తున్నావో ఇక్కడి నుంచి నేవల్ అవసరాలు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రక్షణ అవసరాలు తీర్చబడతాయని చెప్పేసి కూడా నేను సదరంగా తెలియజేస్తాను. యామ్నాకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు మరియు కోట మన గ్రామాల్లో 89,000 టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మరియు 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దశలవారీగా 1 మిలియన్ వరకు విస్తరించవచ్చు స్థాపించడానికి మరియు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్ట్ ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఎవరైతే డేటా సెంటర్స్ మన గిగా 1.5 గిగావాట్ 1 గిగావాట్ ఏదైతే మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారో దానికి కావాల్సిన ఎనర్జీ అవసరాలు కూడా తీర్చడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 4 కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా అమడుగూరు మండలంలో 2 దశల్లో 6600 మెగావాట్ AC 9000 మెగావాట్ DC సామర్థ్యంతో 29,000 మెగావాట్ అవర్ బెస్ అనుబంధంగా భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ కేటాయింపులు ఇతర డెవలపర్లకు ఇప్పటికీ కేటాయించిన పునరుత్పాదక శక్తి సామర్థ్యాలకు భంగం కలగకుండా చేపట్టబడతాయి. మొదటి దశలో 16 మెగావాట్ AC 2000 DC సామర్థ్యంతో పాటు 7 గిగావాట్ అవర్ బెస్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలో ప్రైవేటు భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూములను ఎకరాకు 31,000 రూపాయల లీజుతో మరి ప్రతి సంవత్సరం 5% పెంపుతో ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 2 నిర్ణయాలు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనాపల్లె గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించిన హద్దుల్లో 35 మెగావాట్ AC 52 మెగావాట్ DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు ప్రైవేట్ భూముల మధ్యలో సేమ్ పాలసీ 31,000 లీజ్. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 13 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అనంతపురం జిల్లాలో 184 మెగావాట్ AC 211 మెగావాట్ DC సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులు సేమ్ 31,000 లీజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కనుక ఇచ్చినట్లయితే 31,000 లీజ్ అమౌంట్. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 12 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ కింద అనంతపురం జిల్లా డి హీరే హాల్ మండలం కడలూరు అండ్ హొలికల్ గ్రామాల్లో 140.8 మెగావాట్ AC 211 మెగావాట్ DC సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేటాయింపులు సేమ్ పాలసీ. అదానీ హైడ్రో ఎనర్జీ 11 లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 3 కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2,250 మెగావాట్ సామర్థ్యంతో గండికోట 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు, అదేవిధంగా గండికోట 2 PSP కోసం
ప్రాజెక్టును కేటాయించేందుకు సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్టు అమలులో సిఈఏ, ఎంఎన్ఆర్ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఉన్న మరియు ప్రతిపాదిత విండ్ అండ్ పిఎస్పి ప్రాజెక్టుల నుండి నిర్దేశిత సురక్షిత దూరం పాటించాల్సి ఉంటుంది. ఒకసారి నింపేందుకు 29.2 MCM నీరు, వార్షిక ఆవిరి నష్టాల భర్తీ కోసం 2.2 MC నీటిని జలవనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం నీటి లభ్యతను బట్టి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా వంగర మండలం తలగం గ్రామాల్లో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత ఇంపోర్టెడ్ ఫ్యూల్స్ యొక్క ఇబ్బందులు ఏమిటో చూస్తూ ఉన్నాం. మరి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే వాటన్నిటికి కూడా ఆమోదం తెలిపింది. దాంట్లో ఒకటి విజయనగరం జిల్లాలో మెస్సెస్ అమృత శ్రీ బయో CNG ప్రైవేట్ లిమిటెడ్ 12 TPD. అదేవిధంగా క్రోమా అతూర్ పవర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు 200 tons పర్ డే సామర్థ్యంతో 10 యూనిట్లు, అంటే ఈచ్ 20, అంటే అదేమో 12 TPD, ఇదేమో 20 TPD కెపాసిటీతో 10 యూనిట్లు, అంటే మొత్తం 200 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్. అదేవిధంగా ఎనర్జియా బయోఫీల్స్ LLP తిరుపతి జిల్లా నాయుడుపేటలో 12 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్. NTR జిల్లా కొండూరు మండలం కడిం పోతవరం గ్రామంలో 15 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి మెస్సెస్ IOC GPS రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా పల్నాడు జిల్లా రొంపిచెర్ల విప్పర్ల విలేజ్లో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ మెస్సెస్ డెల్టా బయోగ్యాస్ పల్నాడు 2 ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం విలేజ్లో 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మెస్సెస్ HPCL రెన్యూవబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు కేటాయిస్తున్నాం. SPSR నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంవారి చింతల గ్రామంలో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్ అండ్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలభద్రాపురంలో విభా బయోఫ్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్. ఇవన్నీ కూడా ఈ 6-7 యూనిట్లు కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి ఈ ప్రతిపాదనలు ఇచ్చారు. వీటన్నిటిని కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా NP కుంట మండలం పి కొత్తపల్లి గ్రామంలో 100 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NP కుంట రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త లీజ్ అగ్రిమెంట్ అమలు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ పవర్ యూటిలిటీలలో ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ క్యాడర్ పోస్ట్ అయిన ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం విభాగాల్లో మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి కొన్ని షరతులతో మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నియామకాలు ఏపీ ట్రాన్స్కో జాయింట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JMD అభ్యర్థుల మేరకు చేపట్టనున్నాయి. ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీ SPDCLలో 134, ఏపీ CPDCలో 60, ఏపీ EPDCలో 135 పోస్టులు భర్తీ కాబడుతున్నాయి. కాకినాడ జిల్లా పెదాపురం మండలం రామేశ్వరం హ్యామ్లెట్ ఆకునూరు గ్రామంలో 11/1, 11/4లో 10.66 ఎకరాల ప్రభుత్వ భూమిని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వేస్ట్ టు ఎనర్జీ ట్రీట్మెంట్ ప్లాంట్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరా 87,12,000 చొప్పున 9,28,69,940 చెల్లింపుపై కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇరుగులం గ్రామంలో సర్వే నెంబర్ 4/7 మొదలైన వాటిలో 9.32 ఎకరాల ప్రభుత్వ భూమిని APIC లిమిటెడ్కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ మండలం పరిధిలోని రామానాయ్యపేట సర్వే నెంబర్ 116/1Cలో 3.9 ఎకరాలు మొత్తం 4.05 ఎకరాల ప్రభుత్వ భూమి లీజు పునరుద్ధరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ 100 రూపీస్ ప్రతిపాదనతో లీజుకి ఇవ్వబడింది సెంట్రల్ కార్పొరేషన్కి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి. ఇప్పుడు కూడా ఆ లీజ్ని సేమ్ లీజ్ రెంట్కి ₹110 ఎక్స్టెండ్ చేయబడింది. జియోఎంఎస్ నెంబర్ 340 పేర నెంబర్ 4 యొక్క పాయింట్ నెంబర్ లీజ్ ఎవరికిది 36 పార్టీ ఆఫీసులకి 33 సంవత్సరాల లీజ్ స్థానంలో 66 సంవత్సరాలు మొత్తం 99 సంవత్సరాల వరకు పునరుద్ధరించవచ్చుగా మార్చడం జరుగుతుంది. అంటే సవరణ చేశారు. ఇంతకుముందు జియోకి ఇంతకుముందు 33 ఇయర్స్, తర్వాత ఇంకో 33 ఇయర్స్కి ఎక్స్టెన్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 66 ఇయర్స్కి లీజ్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 33 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చే విధంగా రూల్స్ కండిషన్స్ మార్చారు. 99 మొత్తం ఆల్ పార్టీస్ 99. మడకసిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ మరియు వెడల్పు పనులకు సంబంధించిన 3 ప్రధాన ప్రాజెక్టులకు మొత్తం 790.38 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పనులు 0 km నుండి 71 km వరకు వివిధ దశల్లో చేపట్టబడనున్నాయి. 2026-27 సంవత్సరానికి కాలువ వ్యవస్థలో సమర్థవంతమైన నీటి నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుని చేపట్టనున్న కాలువ మెరుగుదల మరియు బలోపేతం పనులు అమలుకు జిఓఆర్టీ నెంబర్ 216 వాటర్ రిసోర్సెస్ శాఖ ద్వారా 2/5/2026 39,753.56 లక్షలు మంజూరు కాబడ్డాయి. ఈ పనుల అమలులో వాటర్ రిసోర్స్ అసోసియేషన్ అందుబాటులో లేని సందర్భాల్లో ఒక్కో పని వేల 10 లక్షలకు మించిన చోట 7 రోజులు షార్ట్ టెండర్ నోటీస్. అంటే ఎక్కడైతే వాటర్ రిసోర్స్ అసోసియేషన్స్ లేవో అక్కడ 10 లక్షలు మించని టెండర్స్ని ఈ షార్ట్ టెండర్ నోటీస్లో అంటే 7 రోజుల కాల వ్యవధితో టెండర్ పిలవటానికి ఆ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు వినియోగించుకుని ఏపీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ సైన్స్ టెక్నాలజీ సంస్థను కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 9 కింద కంపెనీగా స్థాపించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాయలసీమ ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్గా మార్చే లక్ష్యంతో 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రణాళిక మరియు అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్టు. ఇప్పటివరకు రాయలసీమ అనేది ఒక బ్యాక్వర్డ్ ఏరియాగా ఇప్పుడు దాకా గుర్తించబడుతూ ఉండేది. నీటి లభ్యత లేదనో లేదా పంటలు లేవనో అదంతా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చర్యల మూలంగా, ప్రయత్నం మూలంగా, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మూలంగా ఈ ఐహెచ్డిపి ప్రాజెక్టు 1,00,000 కోట్లు, దీనికి 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. మిగతా 60,000 ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టుబడులు పెట్టిస్తారని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ఇరిగేషన్కి 14,000 దాదాపు 14,000 కోట్లు, ఇది 14 ఇది హార్టికల్చర్. ఈ 40,000 కోట్లలో హార్టికల్చర్ 14,906 కోట్లు, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 20,884 కోట్లు, అదేవిధంగా రూరల్ రోడ్ డెవలప్మెంట్ వర్క్స్కి 4,562 కోట్లు కేటాయించబడతాయి. మరి మరొక 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ హార్టికల్చర్ ప్రొడక్షన్ని 222 లక్షల టన్నులు ఉంది ఇప్పుడు, దాన్ని 435 లక్షల టన్నులకి పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రొడక్టివిటీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి వనరుల్లో లభ్యత లేకపోవడం కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోవడం మూలంగా కానివ్వండి, ప్రొడక్టివిటీ 15 నుంచి 20% ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి కూడా
ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్టు లక్ష్యం. అదేవిధంగా ఏదైతే 40 నుంచి 45 లక్షలు మరి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ ద్వారా కానివ్వండి, ఏదైతే లాస్ అవుతున్నాయో ఆ లాస్లన్నింటినీ కూడా తగ్గించడంలో కూడా ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రైస్ రియలైజేషన్ ఇప్పుడున్న ధరల కంటే కూడా 20 నుంచి 25% అదనంగా ధర లభించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ ప్రాజెక్టు ద్వారా మరి జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ దాదాపు 81,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి జీవీఏ అందుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని మూలంగా భారతదేశంలోనే హార్టికల్చర్ రంగంలో రాయలసీమ ఈ హెచ్డిపి హార్టికల్చర్ ప్రాజెక్ట్ ఏది ఉందో నెంబర్ 1గా ఉండబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరొక గొప్ప కార్యక్రమం పౌర ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 అంటే 104 మొబైల్స్ ఎదుగుతున్నాయో 904 యూనిట్స్ అంతేనా యూనిట్స్ మెడికల్ యూనిట్ల ద్వారా 104 డయాగ్నోస్టిక్ ప్రోగ్రాం అమలుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంచనా వార్షిక వ్యయం 162.72 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ 26-27 పిఐపి కింద ఆమోదించిన మేరకు ఎన్హెచ్ఎం నిధుల నుండి లోటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి భరించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాను. 41 టెస్టులు ప్రతి సిటిజన్కి కూడా 41 పరీక్షలు, అది షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, అటువంటివి 41 టెస్టులు చేయబడతాయి. దాదాపు 50 నుంచి 60 లక్షల మందికి ఈ స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ పర్ ఇయర్ 50 నుంచి 60 లక్షలు పర్ ఇయర్. అంతేకాకుండా వీళ్ళ రికార్డులు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంచబడతాయి. మీరు ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ మళ్ళీ అదే టెస్టులు రాసేస్తారు. అట్లా కాకుండా ఈ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ మన ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్, నాది కానీ మీది కానీ అందరికీ కూడా ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఇక్కడే కాదు హైదరాబాద్ వెళ్ళిపోతారు, వెళ్తే ఆన్లైన్లో మీ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా తీసుకుంటే అది ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, అతని గురించి ఏం సమాచారం ఉండదు, వెంటనే మనం థంబ్ ఇంప్రెషన్ వేస్తే ఆయన హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా వచ్చే విధంగా కూడా మరి మార్పులు ఈ ప్రాజెక్టులో డిజైన్ చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే మనం జనరల్గా ఏదైనా ముదిరిపోయే వరకు కూడా మనం టెస్టింగ్ చేయించుకోం. మనకు తెలియనంత వరకు మనం ఆరోగ్యంగానే ఉన్నాం అనుకుంటాం. చివరిలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు అరే 4th స్టేజ్కి వచ్చేసింది, 3rd స్టేజ్కి వచ్చేసింది అని డాక్టర్లు చెప్పినప్పుడు మనం లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతాం, ఉపయోగం ఉన్నా ఉపయోగం లేకపోయినా ఆదుర్దాలో. అదే కనుక మనం ఈ స్క్రీనింగ్ ద్వారా చిన్న ఏ లోపం ఉన్నా కూడా మనం తెలుసుకోగలిగితే అది ముందులోనే ప్రివెంటివ్ చేయటానికి, అదేవిధంగా హెల్త్ ఖర్చు ఏదైతే ఉందో, హెల్త్ బడ్జెట్ ఏదైతే ఉందో తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇది చాలా గొప్ప ప్రాజెక్ట్. ఈ హెల్త్ రంగంలో, ఆంధ్రప్రదేశ్ హెల్త్ రంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి మనం చేస్తాం. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి ఇది ఒక వరప్రదాయని అని చెప్పేసి కూడా నేను చెప్పగలని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని రాష్ట్ర వ్యాప్త ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కేర్ కోఆర్డినేషన్ మరియు హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అమలు కోసం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 149 కోట్లు, అంటే 90 కోట్లు భారత ప్రభుత్వం, 59 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి భరించబడుతుంది. రెండో సంవత్సరం నుంచి ఓపెక్స్ కోసం 55.5 కోట్ల రూపాయలు ఎన్హెచ్ఎం ఎన్ఏఎం ద్వారా, 45.5 కోట్లు మరియు మిగిలిన 10 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుండి. ఇదంతా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కేర్. ఇది కూడా ఇందాక ఏదైతే మనం టెస్ట్ రిపోర్ట్స్ చేశామో అవన్నీ మన హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ సిహెచ్సి, పిహెచ్సి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ డాక్టర్ అందుబాటులో లేకపోయినా కూడా ఏఐ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్
ఓనర్షిప్లో ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరికి యాక్సెస్ కూడా దీనికి ఇవ్వబడదు. కేవలం అన్ని సీక్రెసీ లేకపోతే అన్నీ కూడా దానికి జాగ్రత్త పరచబడతాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడి నుంచైనా సరే కేస్ షీట్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఈ సంజీవని స్కీమ్ ద్వారా మన మెడికల్ ఫెసిలిటీస్ పొందడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 2 ప్రతిపాదనల మూలంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం హెల్త్ బడ్జెట్ని తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు CMRF అనో LOCలనో లేకపోతే ఆరోగ్యశ్రీ అనో లేకపోతే రకరకాల ద్వారా బడ్జెట్ విపరీతం ఖర్చు కాబడుతుంది. అటు పేషెంట్ ఇండివిజువల్కి అధిక ఖర్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి ద్వారా మనం హెల్త్ బడ్జెట్ తగ్గించుకోవడానికి మెరుగైన ఆరోగ్య పరిస్థితులు ప్రతి ఇండివిజువల్కి కూడా అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను ఉన్నత విద్యాశాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వారి సేవలను పరిగణలోకి తీసుకుని APPSC నిర్వహించే రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ నేరు నియామక లిఖిత పరీక్షలో వెయిటేజ్ ఇవ్వడానికి ఒక్కసారి మాత్రం వర్తించే చర్యగా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనం చాలా యూనివర్సిటీస్లో IIIT కానివ్వండి, లేకపోతే కృష్ణా యూనివర్సిటీ కానివ్వండి, ఈ యూనివర్సిటీస్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ సర్వీసులు తీసుకున్నారు. వాళ్ళు రెగ్యులేషన్ చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం APPSC ద్వారా ఎగ్జామ్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో 10 సంవత్సరాలకి పర్ ఇయర్ 10 సంవత్సరాలు మ్యాక్సిమం, అంటే వాళ్ళు 20 సంవత్సరాలు పనిచేసిన 8 సంవత్సరాలు పనిచేసిన 10 సంవత్సరాల పరిమితితో 0.5% వెయిటేజ్ అందించబడుతుందని చెప్పేసి నేను మన ప్రతి సంవత్సరానికి 0.5% వెయిటేజ్ ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో 1244 రెగ్యులర్ మరియు 279 బ్యాక్లాగ్ ఖాళీలతో సహా మొత్తం 1523 బోధన పోస్టులను భర్తీ చేయనుంది. మరో 279 పోస్టులు ఉన్నత విద్యాశాఖకు 2 అనుమతులు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ శాఖ ముందు అంగీకారం ఇచ్చిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ ఖాళీలను నేరు నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి. మొత్తం SC, ST, BCలకి 279 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇందాక చెప్పాం, సాధారణ పరిపాలన శాఖ ప్రపంచవ్యాప్త అనిశ్చితులు మరియు సప్లై చైన్ అంతరాయాల నేపథ్యంలో వనరుల సంరక్షణ మరియు స్వావలంబన కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గౌరవనీయ ప్రధానమంత్రి నేషనల్ ఫస్ట్ పిలుపుకు అనుగుణంగా ఈ ప్రణాళిక రూపొందబడింది. అంటే ఏంటంటే ఇందాక నేను మీ అందరూ కూడా చెప్పాను, నేను ఖర్చు తగ్గించుకోవటానికి మనందరం కూడా ప్రజాప్రతినిధుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఈ పొదుపును పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్వాయిలు తగ్గించుకోవటం కానీ, లేకపోతే EV వెహికల్స్ వాడటం కానివ్వండి, లేదా వాకింగ్, సైక్లింగ్ మెథడ్స్తో వారి ప్రయాణ అవసరాలను తీసుకోవటం కానివ్వండి, అదేవిధంగా EV స్టేషన్స్ని సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి తక్కువ సమయంలో, ఏదో 5-6 సంవత్సరాల్లో లేదా 2-3 సంవత్సరాలు కాకుండా ఇమీడియట్ ఎంత ఎక్కువగా EV స్టేషన్స్ పెట్టగలిగితే అంతమంది పెట్టమని చెప్పేసి, అదేవిధంగా RTCని కూడా ఏదైతే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉందో EV బస్సెస్ని ప్రొక్యూర్ చేయాలని, దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ చేయమని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా సూర్యఘర్ తర్వాత కుసుమ్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగా, ఇంకా టార్గెట్స్ని తొందరగా అచీవ్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోమంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ ఫ్యూయల్స్ ఏదైతే ఉన్నాయో, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వీటి వినియోగాన్ని తగ్గించి మనం రెన్యూవబుల్ ఎనర్జీని ఇక్కడ డెవలప్ చేసుకుని మన స్వావలంబన కోసం, సెల్ఫ్ రిలయన్స్ కోసం ప్రయత్నం చేయాలనేది దీని యొక్క ఆలోచన చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడ కూడా ప్యానిక్ పర్చేజెస్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాలకు కూడా సంసిద్ధంగా ఉంది. కాకపోతే ఏదైనా క్రైసిస్ వచ్చినా కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా క్రైసిస్ ఎఫెక్ట్ మన మీద లేకోకుండా ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ
ఏదైతే కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతులు కూడా ఈ ఈ అనిశ్చిత పరిస్థితుల మూలంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల మూలంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, యూరియా వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవడం కూడా కష్టంగా మారే పరిస్థితులు, లేకపోతే ధరలు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాంకేతికంగా ఎంతైతే వినియోగించాలో ఇప్పటికే వివిధ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పిన మేరకు ఎంతైతే వినియోగించాలో అంతవరకే పరిమితం అవుతే బాగుంటుందని చెప్పేసి, దానికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా లేకపోతే సేంద్రియ ఎరువులు వీటిని వాడకం కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి కూడా మనం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ కాన్వాయ్లు తగ్గించుకుని, అదేవిధంగా మీటింగ్స్ ఉంటే వర్చువల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా చూడమని చెప్పారు. పెట్టుబడులు మొత్తం టోటల్ చేయమంటారా? 9,200, 9,300, అయ్యా 12,500, 12,500, 14,000, 15,000, 16,000, 16,500, 1,16,000, 1,24,500 కోట్లు, సుమారు 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. అదేవిధంగా 721, 1,700 ఫిగర్ ఇచ్చేస్తాం, ఎగ్జాక్ట్ ఫిగర్స్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ మీద ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఉదాహరణ శ్రీశక్తి పెట్టారు, కానీ బస్సులు కన్సిడర్. మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేసి బస్సులు లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. బస్సులు పెంచితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే క్యూ అనేది కూడా తగ్గుతుంది. అందుకనే బస్సులు పెంచడమే కాదు, దాదాపు 1,450 సబ్జెక్టు కరెక్షన్ కేంద్ర ప్రభుత్వం కొనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 700 బస్సులు తీసుకోవాలని ప్లాన్లో ఆల్రెడీ ఉన్నారు. సో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయబడతాయి ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో. కాకపోతే అది ఎప్పుడుకో అయ్యేదాన్ని కొంచెం అడ్వాన్స్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు. దీని యొక్క ఏంటంటే, దీన్ని ఎంతసేపు మీరు సేవింగ్స్ అంతే అనుకుంటున్నారు, అట్లా కాదు. భవిష్యత్తులో కూడా ఈ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుకోకుండా మనం సొంతంగా ఈ ఎనర్జీస్ని, రెన్యూబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఇథనాల్ని మనం ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, ఫార్మర్స్కి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ వాడుకున్నాం అనుకోండి, రైతులకి మేలు జరిగిద్ది. సో అట్లాగే సోలార్ వాడుకున్నాం అనుకోండి, పొల్యూషన్ తగ్గిద్ది. సో రకరకాల ఇప్పుడు వరకు డిపెండెన్సీ ఏదైతే ఉందో ఇంపోర్టెడ్ ఫ్యూల్స్ మీద, దాన్ని తగ్గించుకున్నట్లయితే మన భవిష్యత్తు ఇంకా మెరుగ్గా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. No, we are not going back. మనం ఆల్రెడీ ప్రజలకి సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలు పెంచడానికి విద్యుత్తును వినియోగించాం, అంతే కదా. వద్దని చెప్పలా, సేంద్రియ ఎరువులు వాడొద్దని ఏ ప్రభుత్వం చెప్పలా, ఎవరు చెప్పలా. కన్వీనియన్స్, ఎక్కువ యూరియా వేసేస్తే ఎక్కువ పంట వస్తుందని చెప్పేసి రైతులు దానికి అలవాటు పడ్డారు. సో ఇప్పుడు దాని మూలంగా దాని యొక్క పర్యవసానాలు ఏంటంటే, క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పి ఒక స్టేట్లో ఒక ట్రైనే క్యాన్సర్ పేషెంట్లు వెళ్తున్నారన్నారు. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ సేంద్రియ ఎరువులు చేస్తే బాగుంటుంది. సేంద్రియాలో కాదు, నానో యూరియా కూడా ఉంది. సో అది దేని మీద, వంట చెరుకు మీద వాడే. వంట చెరుకు మంచిది. నో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వంట చెరుకు మీదకి మేము వెళ్ళమనంటలా, లేకపోతే అప్పుడు ఇచ్చిన గోబర్ గ్యాస్ ప్లాంట్లకి మిమ్మల్ని వెళ్ళమంటలా. మేము ఏం చేస్తున్నామంటే ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ క్వాలిటీ గ్యాస్ని ఇంపోర్ట్స్కి బదులు, ఇంపోర్ట్స్కి రీప్లేస్మెంట్, ఇంపోర్టెడ్ గ్యాస్ ఏదైతే ఉందో మీ ఇప్పుడు మనం వాడుతున్న గ్యాస్, దానికి రీప్లేస్మెంట్గా సిబిజీ, ఈ మన దేశంలో వనరులు వాడుకుని ఆ గ్యాస్ని తయారు చేద్దామన్నాం. బయోఫ్యూల్స్ని డెవలప్ చేద్దాం. సోలార్ మన ఇది లేని ఏది కార్బన్స్, పొల్యూషన్ లేని ఎనర్జీని ప్రొడ్యూస్ చేద్దాం. కరెంట్ అదే, సేమ్ కరెంటు.
అది బొగ్గు నుంచి తయారైందా లేకపోతే దేని బొగ్గు నుంచి తయారైతే మనకి పొల్యూషన్ వస్తుంది లేదా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు సోలార్ ద్వారా ఏంటి పొల్యూషన్ లేదు. తర్వాత డీజిల్ జనరేటర్స్ ఉన్నాయి, డీజిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం మా విదేశీ మార్గద్రవ్యం అంతా కూడా ఈ ఇంపోర్ట్స్ ఖర్చు పెడుతున్నాం. ఏంటి యూరియా ఇంపోర్ట్ చేసుకుంటానికో లేకపోతే మన పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. సో ఆ ఖర్చుని విదేశీ మార్గ నిల్వల్ని మనం పెంచుకుని మన ఎకనామిక్ కండిషన్ పెంచుకోవడం కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ఇప్పుడు సిబిజీ ఉంది, పెట్రోల్ బదులు సిబిజీ వాడుకోవచ్చు. అదేవిధంగా ఇథనాల్లో 40% కలిపి అనుకోండి, ఇప్పుడు దాకా జస్ట్ 15 to 20% కలుపుతున్నారు. దాన్ని బ్రెజిల్లో 40% కలుపుతున్నారు. సో మనం 40% కలిపామనుకోండి, మేజ్ ఈ బ్రోకెన్ రైసు వీటన్నిటికి కూడా వస్తుంది. అదేవిధంగా సిబిజీ అనుకోండి, మనకి వెజిటేబుల్స్ వేస్ట్ పోతున్నాయి లేకపోతే మున్సిపల్ వేస్ట్ ఉంది, దాన్ని వినియోగించుకుని క్వాలిటీ గ్యాస్ మనం వాడుకోవచ్చు. అది మేము చెప్పేది. యూనివర్సిటీలో పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు, అది ఇంకా పెండింగ్లో ఉంది. మళ్ళీ మరి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అంటున్నారు. అంటే దానికి సంబంధం లేదా, రద్దు చేసేసి అది రద్దు అయిపోయింది. అది ఎప్పుడో రద్దు అయిపోయింది. అది కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టులో ఉంది కాబట్టి దాన్ని రద్దు చేసాం. కోర్టులో ఇప్పుడు ఎన్ని రోజులు పోయిన గవర్నమెంట్లో కోర్టులో వేశారు, అది తేల్తల్లా, ఇటు నియామకాలు జరగట్లా. సో ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే ఫ్లక్చుయేట్స్ అయిపోతుంది కదా కేసు. సో కొత్త దానికి ఆల్రెడీ పనిచేసే వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇచ్చి ఈ నోటిఫికేషన్ పోస్టులు ఎందుకు తగ్గించారు సార్? అప్పుడు 3000 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు అంతే ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీస్లో మళ్ళీ 279 కూడా ఉన్నాయి. పోస్టులను తగ్గించినట్లేదు. అన్ని యూనివర్సిటీల్లో ఇదివరకు కనెక్షన్ క్వశ్చన్స్ సార్. నేను కూడా డాక్టరేట్ యా రోస్టర్ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం గారు ఎగ్జామ్ పెట్టి అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి పెట్టేశారు. అప్పుడు ఉన్నటువంటి రోస్టర్ తీసేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకొని సెట్ కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకొని చేశారు సార్ లాస్ట్ గవర్నమెంట్లో. ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, చాలా గందరగోళం అయింది. ఏ గవర్నమెంట్లో? వైసీపీ గవర్నమెంట్లో. ఓకే. ఆ రోస్టర్ పద్ధతిని మళ్ళీ మనం బాగా అయ్యే అవకాశం ఉంది సార్. 100% రోస్టర్ని ఫాలో అవుతాం. అది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ కాబట్టి అందులో సామాజిక న్యాయం మా ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత అంశం కాబట్టి రోస్టర్ని 100% ఫాలో అవుతాం. సార్ ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయబోయే సంజీవని ప్రాజెక్ట్లో బిల్ గేట్స్ భాగస్వామ్యం ఉందా లేదా? అన్ని చాలా సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. బిల్ గేట్స్ ఎన్జిఓ. సో అటువంటి వాళ్ళు చాలామంది మనకు కావాల్సిన సాంకేతికతను అందిస్తారు. అంటే మీరేమో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది అంటున్నారు, పైగా అక్రెడిటేషన్స్ ఎవరు బయటికి వెళ్ళమంటున్నారు. అంటే మేనేజ్ చేస్తే గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్నా? గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దగ్గర ఉంటుంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏపీడీఎం అని చెప్పేసి కంట్రీ వైడ్ ఒక ప్రోగ్రామ్ ఎంత సెక్యూరిటీ చేస్తుంది. సో ఇవన్నీ కాదు సార్, అవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఇంకా ఇంప్రూవైజ్డ్ వర్షన్ని మన రాష్ట్రంలో చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి, ఇంప్రూవ్డ్ వర్షన్స్ ఉంటాయి.